ಯುದ್ಧಗಳನ್ನು ಗೆಲ್ಲಲಿಕ್ಕೆ, ನನ್ನ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ವಿಸ್ತಾರ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಬೇಕಾದ ಅಂಬುಗಳು ಎಲ್ಲಿದೆ? ನನ್ನ ಮನೆಯಲ್ಲಿದೆ. ಅದು ವೇಸ್ಟ್ ಆಗಿಡಬೇಕಾ, ಉಪಯೋಗಿಸಬೇಕಾ? ಯಾರ ಮನೇಲಿದೆ? ಯಾರಿದೆ ಕೆಲಸ? ತಂದೆ ತಾಯಿಗಳಾಗಿ దేవుడు ಯಾರನ್ನು ನೇమిస్తానో, తల్లిదండ్రులుగా దేవుడు ఎవరినైతే నియమించాడో వారి మీద బాధ్యత ఉంది. ఈ బాణములు నేనేం చేస్తా? ನಮಗೆ ಜಾವ್ಲಿನ್ ಥ್ರೋ ಇದೆ, ಗೊತ್ತು? ಎಷ್ಟು ಜನ ಗೊತ್ತಿದೆ ಈ ಸ್ಪೋರ್ಟ್ಸ್? ನಮ್ಮ ಇಂಡಿಯನ್ ಪ್ಲೇಯರ್ ಯಾರಿದ್ದಾರೆ? ಇಂಡಿಯನ್ ಪ್ಲೇಯರ್ ಇವನವರು ನೀರಜ್ ಚೋಪ್ರಾ ಅವರೇ ನಮ್ಮ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ನಂಬರ್ 1 ಜಾವ್ಲಿನ್ ಪ್ಲೇಯರ್. ಅವರು ಅದನ್ನು ಎಸೆಯುವಾಗ ಯಾರು ಎಷ್ಟು ದೂರ ಎಸೆದ್ರೆ ಅವ್ರಿಗೇನು ಸಿಗುತ್ತೆ? మెడల్. ఎంత దూరం అయితే వారు విసరగలుగుతారో వారికి మెడల్. వారి చేతులు ఇవ్వబడినది వారి మనకి ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? వేయగలమా? ఎన్ని మెడల్ వేయగలం? వాళ్ళు 90, 95, 98 అనుకుంటూ మీటర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళ రేంజ్. మనం ఎక్కడ ఎంత వేయగలం? 10 మీటర్లు, 20. మన చేతని ఇస్తే దాన్ని వాడడానికి కావలసిన స్కిల్ సెట్ మన దగ్గర లేదు. ಅದು ನಮ್ಮ ಕೈ ಕೊಟ್ರೆ ಹೇಗೆ ಉಪಯೋಗಿಸಬೇಕು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే దేవుడైతే తన పిల్లలకందరికీ ఎవరినిచ్చాడు? ప్రతి తండ్రి తాయిలకు ಒಂದು మగనన్న అతను కొట్టిదాను. బాణము లాంటి పిల్లలను దేవుడు ఇచ్చాడు. వారి బాణములే తల్లిదండ్రులు మనం ఏం చేస్తున్నాం? వారిని ఏ డైరెక్షన్లో ఇసిరేస్తే, ಯಾವ డైరెక్షన్లో ఇసిరే ఏనాಗುತ್ತೆ జావ్లిన్? కరెక్టా? ఏ డైరెక్షన్లో మనం వేస్తే ఆ డైరెక్షన్లో వెళ్తుంది. ఎంత బలముతో విసిరితే అంత దూరం వెళ్తుంది. ఈయనకి ವಿಸರಾಡಕ್ಕೆ ರಾಕ ಕಾದು, ಮೊನ್ನೆ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಬೇಕಾದ ಶ್ರಮೆಯನ್ನು ಅವರು ಹಾಕಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಸಹ ನಮಗೆ ದೇವರು ಅನುಗ್ರಹಿಸಿರುವ ಬಾಣಗಳನ್ನ ನಾನು ಎಷ್ಟು ದೂರ ನಾನು ಎಸೆತೇನೆ, ಅದರಿಂದ ನಾನು ಏನು ಮಾಡ್ತೇನೆ, ಅದರಿಂದ ಏನು ಲಾಭವನ್ನು ಪಡ್ಕೊಳ್ತೇನೆ, ಯಾರ ಕೈಯಲ್ಲಿದೆ? ತಂದೆ ತಾಯಿಗಳಾಗಿ ನಮ್ಮ కైయಲ್ಲಿದೆ. ప్రతియొందు మನೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ మగు బాణవే. దానికి స్టేటస్తో పని సంబంధమో లేదు. తల్లిదండ్రులు చదువుకున్నా చదువుకోకపోయినా, సంపాదించి పెట్టినా పెట్టకపోయినా ಅವರೇನಾಗಿದ್ದಾರೆ? మಕ್ಕಳು, పిల్లలు బాణములే. కానీ తల్లిదండ్రులు ఏమవ్వాలంట? బలవంతుని చేతిలో బాణములు. తల్లిదండ్రులు ఏమవ్వాలి? ఇప్పుడు బలవంతులు కావాలి. ఆ బాణములు వేస్ట్ అయిపోకూడదంటే తల్లిదండ్రులు ఎట్లయినా చేసి ఏమవ్వాలి? ಬಲವಂತರು ಕಾవాలి. ಹೇಗಾದರೂ ಮಾಡಿ ಅವರು ಯುದ್ಧ ವೀರರು ಆಗಲೇಬೇಕು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಬಾಣಗಳು ಎಲ್ಲಿರ್ತದೆ? ಶೆಡ್ಡಲ್ಲಿ.